హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని చేయబోతున్నాము. టమాటోలతోనే మనము చాలా రకాలుగా పచ్చళ్ళు చేయొచ్చు. అలాంటిది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడి. చేసే విధానం కూడా చాలా సింపుల్. ముందుగా మనము కచ్చివి పండివి 2 రకాల టమాటోల్ని తీసుకోవాలి. బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోల్ని బొడ్డు తీసేసి 4 ముక్కల్లాగా కోసుకోవాలి. పెద్దగానే కోసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. అన్ని టమాటోల్ని ఈ విధంగానే కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చేతులతోని ఇలా బాగా కలపాలి. మనము ఉప్పు అంతా టమాటోలకి పట్టి ఇలా బాగా పిసికితే మనకి జ్యూస్ అనేది బౌల్లో ఉండిపోతుంది. ఇలా తొక్కల్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని టమాటోల్ని ఇలా పిసుక్కుంటూ మనము తొక్కల్ని సపరేట్ చేసి జ్యూస్ని బౌల్లో ఉండేలాగా చూసుకోవాలి. మనము ఎంత గట్టిగా పిసికి ఇంకా మనము ఇలా చేస్తామో అప్పుడు మనకి జ్యూస్ అనేది కింద బౌల్లో పడిపోతుంది. ఈ విధంగా మొత్తం టమాటో తొక్కల్ని సపరేట్గా చేసి జ్యూస్ సపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు టమాటో జ్యూస్లో ఇప్పుడు 100 గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి. ఒక కప్పు నిండా చింతపండు అయినా సరిపోతుంది. వేసుకొని ఇది మనము 3 అవర్స్ వరకు అలా నానబెట్టుకోవాలి. చింతపండుని 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇందాక తొక్కల్ని సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఆ తొక్కల్ని మనము ఒక ఇంట్లోనే దొరుకుతాయి కదా మనకి సంచులు, బియ్యం సంచులు అలా ఉంటాయి కదా, అందులోనే పేర్చుకొని ఎండలో 3 గంటల వరకు అలా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఎండబెట్టుకుంటే ఇలా మనకి ఎండుతాయి. బాగా ఎండిన తర్వాత ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చల్లారాక దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఒక కప్పు నిండా వెల్లుల్లి తీసుకొని అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక పెట్టుకున్న ప్యాన్లోనే మనము ఇందాక 3 గంటల వరకు నానబెట్టుకున్న చింతపండు ఇంకా టమాటో రసం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఈ విధంగా థిక్గా బాయిల్ అయిన తర్వాత దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒక కప్పు కారం వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక మనము కచ్చపక్క గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని లాస్ట్లో మనము ఎండబెట్టుకున్న టమాటో తొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనము ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలపాలి. చూసారు కదా, ఈ విధంగా మనము బాగా కలపాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ తొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఒక 2 కప్స్ అలా మనకి ఆయిల్ పడుతుంది. అది వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఆయిల్ చల్లారాక ఇది మనము ఇందాక మొత్తం కలిపి పెట్టుకున్న టమాటో మిక్చర్లో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా మనకి టమాటో పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ సరిపోలేదు అని అనిపిస్తే చూసారు కదా, ఇలా మనకి పైనికి తేలాలి. ఆయిల్ అనేది పైనికి తేలాలి. లేదు అంటే ఇంకా కొంచెం ఆయిల్ అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని పచ్చడి రెడీ అయిపోయింది. టమాటో నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వైట్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది.
ఎక్కడైనా మనం టూర్లోకి అలా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటిది చేసుకొని తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో కూడా ఈజీగానే దొరికే ఇంగ్రీడియంట్స్తో మనము చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.